హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం చూడబోయేది ఒక మంచి జాంబీ సినిమా. పేరు ద బ్యాటరీ. 2012లో రిలీజ్ అయింది. ఈ స్టోరీలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, బెన్ మరియు మిక్కీ. వీళ్ళు అడవిలో తిరుగుతూ జాంబీస్ తో నిండిన ఈ కొత్త ప్రపంచంలో సర్వైవ్ అవ్వడానికి నానా తిప్పులు పడతారు. బెన్ చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి స్ట్రిక్ట్ అయిన రూల్స్ ఫాలో అవుతాడు. మిక్కీ అయితే ఎలా అయినా బ్రతకాలన్న భయంతో ఉంటాడు, కానీ ఎప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ కేర్లెస్ గా ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి జాంబీస్ తో ఫైట్ చేస్తారు. అండ్ అంతే, వీళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ తో కూడా ఫైట్ చేసుకుంటారు. కానీ ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళు ఒక కారులో ఇరుక్కుపోయి మెంటల్ బ్రేక్ డౌన్ అవుతారు. సో వీళ్ళు జాంబీస్ ని ఎలా ఎదుర్కొన్నారు, ఎలాంటి పీపుల్ ని మీట్ అయ్యారు, చివరికి వీళ్ళిద్దరూ తప్పించుకున్నారా లేదా అనేది ఈ సినిమా కథ. ఫుల్ వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఏం చేయొద్దు, పూర్తి కథలోకి వెళ్ళిపోదాం. సినిమా ప్రారంభంలో మనకి ఒక దట్టమైన అడవిని చూపిస్తారు. చూడ్డానికి ఎన్విరాన్మెంట్ అంతా చాలా కామ్ గా, పీస్ఫుల్ గా ఉంటుంది. కానీ ఇక్కడ అసలైన సిచ్యువేషన్ మాత్రం కంప్లీట్ ఆపోజిట్. ఇది ఒక జాంబీ అపోకలిప్స్ జరుగుతున్న టైం. ఇక్కడ మనకి ఇద్దరు ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తారు. వీళ్ళే మన మెయిన్ క్యారెక్టర్స్. ఒక అతని పేరు బెన్, ఇంకో అతని పేరు మిక్కీ. బెన్ పెద్ద గెడ్డం పెట్టుకుని రగడ్ గా కనిపిస్తాడు. అతను చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తి. సిచ్యువేషన్ కి తగ్గట్టు మారిపోయి ఎమోషన్స్ ని పక్కన పెట్టి కేవలం సర్వైవల్ మీద మాత్రం ఫోకస్ చేసే రకం. ఇంకో పక్క మిక్కీ, ఇతను బెన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. లిటరలీ బెన్ లా కాకుండా గెడ్డాన్ని ట్రిమ్ చేసుకుని చాలా నీట్ గా కనిపిస్తాడు. ఎప్పుడూ చెవులకి పెద్ద హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఉంటాడు. ప్రపంచంలో జరిగే ఘోరాలని ఇగ్నోర్ చేస్తాడు. చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తాడు. కానీ వీడికి బెన్ కంటే బ్రతకాలి అనే ఆశ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇళ్లలోకి దూరి వాటిలో ఉండే జాంబీస్ అన్నిటిని చంపి బ్రతకడానికి కావాల్సిన ఫుడ్, వాటర్ ఇంకా సప్లైస్ ని కలెక్ట్ చేస్తుంటారు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఇలానే ఉంటుంది. జాంబీస్ తో ఫైట్ చేయడం, తినడం, పడుకోవడం, ఇంకా ట్రావెల్ చేయడం. అలానే బోరు కొడుతుందని అప్పుడప్పుడు గేమ్స్ కూడా ఆడతారు, ముఖ్యంగా బేస్బాల్. యాక్చువల్లీ వీళ్ళిద్దరు బేస్బాల్ ప్లేయర్స్. అందుకే బేస్బాల్ తో జాంబీస్ ని కొట్టి చంపి సంతోషపడతారు. సిటీలో ప్రజలు ఉంటారు అండ్ ప్రజలున్న చోటు జాంబీస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళిద్దరూ మోస్ట్ గా అడవిలోనే టైం స్పెండ్ చేస్తారు. ఒకరోజు బెన్ ఇంకా మిక్కీ కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు మిక్కీ ఒక లాటరీ టికెట్ స్క్రాచ్ చేసి చాలా ఎక్సైట్మెంట్ తో నేను $1000 గెలుచుకున్నాను అని చాలా సంతోషంగా అరుస్తాడు. కానీ బెన్ మాత్రం చాలా క్యాజువల్ గా అవునా, నైస్ అని సింపుల్ గా రియాక్ట్ అవుతాడు. అఫ్ కోర్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో డబ్బులకి విలువ ఉండదు కదా. మిక్కీ మాత్రం ఆ టికెట్ ని తీసి జాగ్రత్తగా తన పాకెట్ లో పెట్టుకుంటాడు. అప్పుడు బెన్ సర్కాస్టిక్ గా ఆ లాటరీ టికెట్ తుడుచుకోవడం తప్ప మరి దేనికి పనికిరాదు అని చెప్పి నవ్వుతాడు. తర్వాత వీళ్ళిద్దరూ కొంచెం సేపు క్యాచ్ ఆడతారు. కొన్ని గంటల తర్వాత నెక్స్ట్ సీన్ లో వీళ్ళిద్దరూ చాలా దూరం ట్రావెల్ చేసుకుని వెళ్లి ఒక ప్లేస్ ని చేరుకుంటారు. అక్కడ ఒక అబాండన్ అయిన ఫామ్ హౌస్ ఉంటుంది. లోపల జాంబీస్ ఏమైనా ఉన్నాయా అని చూడడం కోసం బెన్ వెపన్ పట్టుకుని లోపలికి వెళ్తాడు. మిక్కీ అయితే బయటే వెయిట్ చేస్తాడు. అతనికి భయం ఎక్కువ. జాంబీని చూస్తే అమ్మాయిలా అరుస్తాడు. లోపలంతా సేఫ్ అని కన్ఫర్మ్ చేసుకున్నాక బెన్ చేపలు పడదాం అని ఫిక్స్ అయి మిక్కీని కూడా రమ్మంటాడు. కానీ వీడు కొంచెం కూడా బాధ్యత లేకుండా నాకు మూడ్ లేదు అని సింపుల్ గా చెప్తాడు. బెన్ కి కోపం వచ్చి ఇది నేర్చుకోవడం మంచిది కదా, సర్వైవల్ స్కిల్ ఇది, నేను లేకపోతే ఏం చేస్తావు నువ్వు అంటే అందుకు మిక్కీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేనే ఏదో ఒకటి చేస్తాలే అని చెప్తాడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సీ ఫుడ్ మాత్రమే తింటారు. వీళ్ళు కలెక్ట్ చేసిన సప్లైస్ లో కూడా టూనా క్యాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మిక్కీకి ఇందులో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. బెన్ అందుకు సరే నేను ఫిషింగ్ చూసుకుంటా, అట్లీస్ట్ ఆ ఫైర్ అయినా స్టార్ట్ చేయరా అంటాడు. కొంతసేపు తర్వాత వీళ్ళు ఈ ప్లేస్ నుంచి కూడా బయలుదేరడానికి రెడీ అవుతారు. అప్పుడు మిక్కీ అక్కడ బెన్ ఒక జాంబీని చంపి పడేసి ఉండడం చూసి అడవుల్లో జాంబీస్ ఉండవని నువ్వే కదా చెప్పావు, మరి ఇదేంటి అని అడిగితే అతను ఇక్కడ జాంబీస్ ఎక్కువగా ఉండవు కానీ ఒకటో రెండో ఉంటాయి, కాబట్టి నువ్వు కూడా వాటితో ఫైట్ చేయడం నేర్చుకో అని చెప్తాడు. వీళ్ళు అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా వాళ్ళకు ఒక పాత కార్ కనిపిస్తుంది. వాళ్ళు దగ్గరికి వెళ్లి చూస్తే లోపల డ్రైవర్ సీట్ లో ఒక ఫీమేల్ జాంబీ కూడా ఉంటుంది. బెన్ డోర్ ఓపెన్ చేసి ఆ జాంబీని బయటికి తీసుకువచ్చి దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత అతను చాలా ఎక్సైట్ అవుతూ ట్రావెల్ చేయడానికి కార్ దొరికింది అని లోపలికి ఎక్కి చూస్తే కార్ చెత్త కంపు కొడుతుంది. బెన్ ముక్కు మూసుకుంటాడు. కానీ వేరే దారి లేక వీళ్ళు అడ్జస్ట్ చేసుకుని అందులోకి ఎక్కి డ్రైవ్ చేయడం మొదలు పెడతారు. అండ్ వీళ్ళు ఇంతగా ట్రావెల్ చేస్తున్నారు కదా, ఇంతకీ వీళ్ళ డెస్టినేషన్ ఏంటి అని అడిగితే అదే లేదు. వీళ్ళిద్దరూ డెస్టినేషన్ అనేది లేకుండా జస్ట్ ఒక చోట్లో స్టే చేస్తే జాంబీస్ కి ఈజీ టార్గెట్ అవుతాం, కాబట్టి ఎప్పుడు మూవింగ్ లోనే ఉండాలి అని ట్రావెల్ చేస్తున్నారు. ఆ కార్ లో సన్ రూఫ్ కూడా ఉంది. మిక్కీ ఎక్సైట్మెంట్ లో దాన్ని ఓపెన్ చేస్తే బెన్ వర్షం పడుతుంది, ముందు ముయ్యదాన్ని అని చెప్తాడు. వీళ్ళు ఆ కార్ లో ఉన్న రేడియోని కూడా చెక్ చేస్తారు, కానీ సిగ్నల్స్ అస్సలు దొరకవు. ఇలా వీళ్ళు కార్ డ్రైవ్ చేస్తూ ఒక పెద్ద ఇంటిని చేరుకుంటారు. యాక్చువల్లీ ఇది మిక్కీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇల్లు. తను ప్రాణాలతో ఉంటుందేమో అని ఒక చిన్న ఆశతో అతని ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడున్న వాళ్ళంతా ఆల్రెడీ జాంబీస్ అయిపోయి
ఉంటారు. అక్కడ మిక్కీ తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోని ఇంకా తన ఫ్యామిలీ వాళ్ళ ఫోటోస్ అన్నిటిని చూస్తుంటాడు. తన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా అతను జాంబీస్ వల్ల కోల్పోయి ఉంటాడు. అందువల్ల అతను ఎమోషనల్ అవుతాడు. అతను ఆ ఫోటోస్ అన్నిటిని చూస్తూ ఫ్యామిలీ లేదు, గర్ల్ ఫ్రెండ్ లేదు, అసలు నా లైఫ్ కి మీనింగే లేదు అని ఫీల్ అవుతాడు. ఈ పెద్ద ఇల్లు ఫుల్ గా చెక్ చేస్తూ బెన్ చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్స్ లైక్ బ్యాటరీస్, ఫుడ్ ఇంకా ఫ్యూబుల్ లాంటిది కలెక్ట్ చేస్తుంటాడు. ఇంకా మిక్కీ ఏమో బాత్రూమ్ కి వెళ్లి పేస్ట్ ఇంకా బ్రష్ తీసుకుని వస్తాడు. అతను బెన్ కోసం కూడా ఒక బ్రష్ తీసుకుని వచ్చుంటాడు. వాళ్ళిద్దరూ అక్కడే బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అవుతారు. బెన్ కి ఈ ప్లేస్ లో వాకీ టాకీ కూడా దొరుకుంటుంది. అది వీళ్ళకి చాలా యూస్ అవుతుంది. వీళ్ళు కార్ డిక్కీని ఓపెన్ చేసి చూస్తే లోపల చాలా స్పేస్ ఉంది. సో వీళ్ళు డేంజర్ వచ్చేటప్పుడు కంఫర్టబుల్ గా ఇందులో కూడా స్టే చేయొచ్చు. బయలుదేరడానికి ముందు వీళ్ళిద్దరూ కొంచెం సేపటికి అక్కడే స్టే చేస్తారు. మిక్కీ బెన్ తో ఏం చెప్తాడంటే, బెన్ ఇది చూడు, ఈ ఇల్లు చాలా పెద్దగా ఉంది, మనం ఇక్కడే స్టే చేయొచ్చు. ఈ ప్లేస్ సేఫ్ గా ఉంది, అలాగే ఈ ప్లేస్ లో నా గర్ల్ ఫ్రెండ్ మెమరీస్ అన్ని ఉన్నాయి అని చెప్తాడు. కానీ బెన్ ఫేస్ లో అసలు ఎక్స్ప్రెషన్ మారదు. అతను ఛాన్సే లేదు, మనం ఇక్కడ ఉండడం కుదరదు, మనం నీ గర్ల్ ఫ్రెండ్ బ్లాంకెట్స్ తీసుకుని కార్లో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు మిక్కీ అట్లీస్ట్ కొన్ని రోజులకైనా మనం ఇక్కడ స్టే చేద్దాం అని బెన్ ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా అతను అసలు తన డిసిషన్ మార్చకుండా, మిక్కీ మనం షార్క్స్ లాంటి వాళ్ళం, మనం సర్వైవ్ అవ్వాలంటే ట్రావెల్ చేసుకునే ఉండాలి. గుర్తుందా లాస్ట్ టైం ఇలానే మనం ఒక చోట్లో స్టే చేసినప్పుడు జాంబీస్ మనల్ని సరౌండ్ చేశాయి. దాదాపు 3 నెలలు అక్కడే ఇరుక్కుపోయాము. అక్కడ మనం ఏం తిన్నామో మర్చిపోయావా ఏంటి? ముందు ఒక కుక్క దగ్గర నుంచి బిస్కెట్లు దొంగతనం చేసి తిన్నాం. అది అయిపోయాక మనం గతి లేక ఆ కుక్కనే తినేసాం. ఆ డాగ్ ని చంపినప్పుడు నాకు ఎంత బాధ కలిగిందో తెలుసా? ఇంకోసారి అలాంటి సిచ్యువేషన్ ని నేను ఎప్పటికీ ఫేస్ చేయను. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఇక ఎక్కడా ఇరుక్కుపోను. సో నువ్వు నా మాట వినాల్సిందే అని క్లియర్ గా చెప్తాడు. బెన్ గతంలో చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకూడదు అనే విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు. మిక్కీ బెన్ మాటలకి సరే అని చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ బెన్ ప్లాన్ ప్రకారం కొంచెం దూరం ట్రావెల్ చేస్తారు. మిక్కీ వాళ్ళకి అతని గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో దొరికిన ఆ వాకీటాకీ తీసుకొని దాన్ని ఆన్ చేస్తూ ఉంటాడు. అతను ఎప్పట్లా మ్యూజిక్ పెట్టుకొని బెన్ మాటల్ని అసలు పట్టించుకోకపోవడం వల్ల బెన్ కి కోపం వచ్చి అతను ఒక జాంబీలా వెనక నుంచి మిక్కీ వైపుకి వచ్చి అతన్ని భయపెట్టి నవ్వుతాడు. ఇదే సమయంలో వీళ్ళ చేతిలో ఉన్న ఆ కమ్యూనికేషన్ డివైస్ లో ఏదో రేడియో సిగ్నల్స్ పిక్ అవుతుంది. అందులో యానీ అనే ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. తను చాలా ప్రొఫెషనల్ గా మాట్లాడుతుంటుంది. తను ఇంకా కొందరు గ్రూప్ ఆఫ్ సర్వైవర్స్ ఒక సేఫ్ ప్లేస్ లో బ్రతుకుతున్నారు. ఏదో ఒక పిల్లాడి బర్త్డే గురించి ఇంకా సినిమాల గురించి డిస్కషన్ బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తుంది. ఇది వినగానే మిక్కీకి పిచ్చెక్కిపోతుంది. బయట ప్రపంచంలో ఇంకా బర్త్డే సెలబ్రేషన్, సినిమాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే సివిలైజేషన్ ఇంకా బతికే ఉంది అని మిక్కీ ఆశపడతాడు. అతను వెంటనే ఆ రేడియోలో, హలో మా పేరు మిక్కీ మరియు బెన్, మేము గొప్ప బేస్బాల్ ప్లేయర్స్, మమ్మల్ని కూడా మీ సేఫ్ జోన్ లో చేర్చుకోండి అని చాలా డెస్పరేట్ గా మాట్లాడతాడు. అప్పుడు అవతల నుంచి ఫ్రాంక్ అనే ఒక వాయిస్ చాలా సీరియస్ గా వస్తుంది. లైన్ ని ముందు కట్ చేయండి, మేము మిమ్మల్ని పిలవలేదు అని వార్నింగ్ ఇస్తాడు. కానీ మీకు వదిలిపెట్టకుండా, మేము చాలా హార్డ్ వర్కర్స్, మేము మీకు హెల్ప్ చేస్తాం, మాకు కుకింగ్ ఇంకా ఫిషింగ్ లాంటివి వచ్చు అని బతిమాలతాడు. అందుకు ఫ్రాంక్, మా దగ్గర హార్డ్ వర్కర్స్ చాలా మంది ఉన్నారు, కానీ మా దగ్గర స్పేస్ లేదు, పనులు చేయడానికి వ్యాకెన్సీ కూడా లేదు, సో మీరు మాకు వద్దు, అదిలా మీరు మమ్మల్ని వెతక్కండి, మీ మంచిగా చెప్తున్నాను అని చెప్పి కట్ చేసిస్తాడు. మిక్కీ మళ్ళీ కనెక్ట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు యానీ అనే ఆ లేడీ మళ్ళీ లైన్ లోకి వచ్చి, ఫ్రాంక్ చెప్పింది విన్నావు కదా, అనవసరమైన విషయంలో తల దురుచుకు, చెప్పింది మాత్రం చెయ్యి, ఇక మమ్మల్ని వదిలే అని చెప్తుంది. అయినా వీడు ఇంతలా మంచిగా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా వెనకాల బెన్ మాత్రం అతనికి ఇందులో అసలు పట్టింపే లేనట్టు చాలా క్యాషువల్ గా ఉంటాడు. మిక్కీ చాలా అప్సెట్ అవడం చూసిన బెన్, వాళ్ళెవరో మనమెవరో, వాళ్ళ కోసం నువ్వెందుకు ఇంతలా ఫీల్ చేస్తున్నావు, అదే వాళ్ళు రావద్దు అని సింపుల్ గా చెప్పేశారు కదా, నెక్స్ట్ పనేదో చూడు అంటాడు. కానీ మిక్కీ కోపంగా, నాకు ఇలా రూఫ్ టాప్స్ మీద కార్ మీద పడుకోవడం కాదు, నాకు లైఫ్ కావాలి బెన్, నేను ఇలానే ఉండలేను అని చెప్పి ఏడుస్తాడు. వీళ్ళు కార్ పక్కన కూర్చుని ఉన్నప్పుడు కూడా మిక్కీ రేడియోలో మళ్ళీ ఆ క్యాంప్ వాళ్ళని కమ్యూనికేట్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంటాడు. వీడు ఇంత డెస్పరేట్ గా ఉండడం చూసి బెన్ మిక్కీని చూసి నవ్వుతూ, నువ్వు ఆ అమ్మాయి యానీ గురించి ఆలోచిస్తున్నావు కదా, ఆమె ఏదో పోస్ట్ అపోకలిప్స్ లో గన్ పట్టుకుని హాట్ గర్ల్ లా ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి ఆ యానీ ఏ 40 ఏళ్ళో లేదా 60 ఏళ్ళ ఆవిడో ఉంటుంది. ఫ్రెండ్ ని నేనున్నాగా మనకెందుకు గర్ల్ ఫ్రెండ్ అని అతన్ని టీస్ చేస్తాడు. మిక్కీ అతన్ని నోర్ముయ్యి అంటాడు, కానీ లోపల అతనికి నిజంగానే అలాంటి ఆశలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇన్సల్ట్ చేసుకుంటారు. అప్పుడు బెన్, నేను లేకపోతే నువ్వు ఒక్కరోజు కూడా సర్వైవ్ అవ్వలేవు అని చెప్పి అతన్ని రోస్ట్ చేస్తాడు. నెక్స్ట్ కొన్ని రోజులకి బెన్ సహాయంతో మిక్కీ ఆ క్యాంప్ వాళ్ళని వెతుకుతాడు. యూజువల్ గా ఇలాంటి ప్లేసెస్ లో బెన్నే డోర్ ఓపెన్ చేస్తాడు, కానీ ఈసారి మిక్కీ డోర్ ఓపెన్ చేసి జాంబీస్ రావడం చూడగానే భయపడి పరిగెట్టుకుని మళ్ళీ కార్లోకి వచ్చి అక్కడే దాగుంటాడు. యాజ్ యూజువల్ బెన్ ఆ జాంబీస్ ని చంపడం కోసం బయటికి వెళ్తాడు, కానీ అతనైతే అసలు భయపడ్డు. అతను మిక్కీని చూసి, ఎందుకురా ఎప్పుడు చిన్నపిల్లట్లా పరిగెడుతున్నావు, ఈ జాంబీల్ని ఎదుర్కోవడం ఒకంత ఈజీనే, బయటికి రా, నువ్వు ఎప్పుడు మ్యూజిక్ వినడం మాత్రం కాదు, అప్పుడప్పుడు జాంబీల్ని కూడా లేపేవాలి అని అతన్ని పిలుస్తాడు. మిక్కీ అయితే భయంలో వణుకుతుంటాడు.
అంటాడు, రే నువ్వు రారా లోపలికి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, ప్రతి జాంబీని చంపాలనేం లేదు, అవి మనల్ని ఏం చేయట్లేదుగా, సమయం వచ్చేటప్పుడు నేనే జాంబీల్ని చంపుతాను అని ఇతను కవరింగ్ ఇస్తాడు. బెన్ వీడితో మాట్లాడటం ప్రయోజనం లేదు అని బేస్బాల్ బ్యాట్ తో ఆ జాంబీల్ని చితగ్గొట్టి మళ్ళీ సేఫ్ గా కార్కి వచ్చేస్తాడు. తర్వాత ఒక వాటర్ ఫాల్స్ దగ్గర బెన్ స్నానం చేస్తూ ఉంటే మిక్కీ మాత్రం ఒంటరిగా కారులో పడుకుని ఉంటాడు. అతనికి మెలకు వచ్చాక చూస్తే బెన్ ఒక లెటర్ పెట్టి, నేను కొంతసేపట్లో తిరిగి వచ్చేస్తా, సో భయపడకు అండ్ ఈ లోపు చచ్చిపోకు అని రాసుంటాడు. కానీ వీడి బ్యాడ్ లక్ ఎలా ఉన్నదంటే ఇంతలోనే ఒక అమ్మాయి జాంబీ వచ్చి అది కారులో ఉన్న మిక్కీని కొరకడం కోసం ప్రయత్నిస్తుంది. మిక్కీ భయపడుతూ ఉంటాడు. బట్ అప్పుడే ఈ అమ్మాయి జాంబీ కొంచెం అందంగా ఉన్నది అనే విషయాన్ని వచ్చేసి కొంచెం సైడ్ కూడా కొడతాడు. బట్ ఈ లోపే బెన్ రిటర్న్ వచ్చి ఆ జాంబీని తలలోనే షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ కొంచెం నడిచి పక్కనే ఉన్న ఇంట్లోపలికి వెళ్తారు. ఈ ఇల్లు కూడా చాలా పెద్దగా సేఫ్ గా ఉంటుంది. సో మిక్కీ, ఈ రోజు రాత్రి మనం ఇక్కడే స్టే చేస్తున్నాం, నేను బెడ్ మీద పడుకోవాలి అని స్ట్రిక్ట్ గా చెప్తాడు. మిక్కీ బిహేవియర్ రోజు రోజుకి బెన్ కి చిరాకు తెప్పిస్తుంది. అయినా వీడి టార్చర్ భరించలేక సరే అని అందుకు ఒప్పుకుంటాడు. బయట కూర్చుని బెన్ మిక్కీ హెడ్ ఫోన్స్ లో పాటలు వింటూ జాంబీస్ తో ఫైట్ చేయడం కోసమని ఒక బాణాన్ని తయారు చేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడికి మిక్కీ వచ్చి తన హెడ్ ఫోన్స్ ని ఇవ్వమని అడుగుతాడు. అందుకు బెన్ మిక్కీ దగ్గర, మిక్కీ నీకు ఈ హెడ్ ఫోన్స్ వద్దు, దీన్ని నువ్వు ఫుల్ వాల్యూమ్ పెట్టుకుని ప్రపంచంతో సంబంధం లేకుండా ఉంటున్నావు, ఈ డిస్ట్రాక్షన్ వల్ల ఆ జాంబీస్ నిన్ను చంపే ప్రమాదం ఉంది, నిన్ను మాత్రం కాదు నీ వల్ల నేను కూడా డేంజర్ లో పడే ఛాన్సెస్ ఉన్నాయి అని బెన్ అతనికి సీరియస్ గా వార్నింగ్ ఇస్తాడు. బట్ మిక్కీ మళ్ళీ పట్టించుకోడు కనుక బెన్ ఈసారి, మనమిద్దరం ఒక టీం మిక్కీ, బేస్బాల్ లో పిచ్చర్ మరియు క్యాచర్ ని కలిపి బ్యాటరీ అంటారు, మనం కూడా అంతే, నేను పిచ్చర్ అయితే నువ్వే క్యాచర్వి, నేను వెనక నుంచి వచ్చే డేంజర్ ని చూస్తాను, కానీ నువ్వు నా సిగ్నల్స్ ని వినకపోతే మనమిద్దరం అవుట్ అవుతాము అని గట్టిగా చెప్తాడు. అయినా వీడు ఎంత తల కొట్టుకున్నా మిక్కీ మాత్రం నాకు మ్యూజిక్ కావాలి, అది లేకపోతే నేను ఈ పిచ్చి ప్రపంచంలో ఉండలేను అని చాలా స్టబన్ గా బిహేవ్ చేస్తాడు. ఆ రోజు ఈవినింగ్ మిక్కీ మళ్ళీ రేడియోలో యానీని కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తాడు. కనెక్షన్ దొరుకుతుంది. యానీ అతని దగ్గర, నువ్వు అనుకున్నట్టు ఈ ప్లేస్ ఏం పారడైస్ కాదు అని చెప్పినప్పుడు మిక్కీ, పర్వాలేదు, అది ఎంత దరిద్రమైన ప్లేస్ అయినా నేను వస్తాను అంటాడు. ఈసారి ఇతని మాటలకి యానీకి చిరాకు తగులుతుంది. తను బెన్లానే అతనికి గట్టిగా అడ్వైస్ ఇచ్చి కాల్ కట్ చేసేస్తుంది. ఇందువల్ల మిక్కీ చాలా అప్సెట్ అవుతాడు. మరోపక్క బెన్ని చూపిస్తే అతను ఫుల్ గా మందు తాగి పాటలకి డాన్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక చేతిలో మందు బాటిల్ ఉన్న ఇంకో చేతిలో గన్ పట్టుకుని జాంబీస్ వస్తే వాటిని షూట్ చేసి చంపేవాలి అని అలర్ట్ గానే ఉంటాడు. అప్పుడే సడన్ గా బెన్ కి బయట నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అది ఒక జాంబీ. వీడ జాంబీని ఏం చేశాడో తెలియదు, కానీ నెక్స్ట్ రోజు మార్నింగ్ బెడ్ లో ఒంటరిగా నిద్రపోతున్న మిక్కీని చూసి వీడు మాటలతో చెప్తే వినడు, కాబట్టి యాక్షన్స్ ద్వారా నేర్పించాలి అని ఫిక్స్ అయి ఒక క్రూయల్ డిసిషన్ తీసుకుంటాడు. మిక్కీ పక్కనే ఒక బేస్బాల్ బ్యాట్ పెట్టి అతను బయటికి వెళ్తాడు. అక్కడ ఒక జాంబీ ఉంటుంది. ఈ జాంబీని నిన్న రాత్రి బెన్ కొట్టేసి దాన్ని క్యాప్చర్ చేసుంటాడు. ఈ జాంబీ ఎవరిని కొరకూడదని బెన్ దాన్ని నోరు కూడా గుడ్డతో కట్టున్నాడు. అతను ఆ జాంబీని లాక్కుని వెళ్లి మిక్కీ పడుకున్న రూమ్ డోర్ ఓపెన్ చేసి మిక్కీ లేలే అని అరిచి ఆ జాంబీని లోపలికి తోసి డోర్ లాక్ చేసేస్తాడు. మిక్కీకి ఏం జరుగుతుందో అర్థం కాదు. వాడు సడన్ గా ఆ జాంబీని చూసి భయంలో నన్ను కాపాడు బెన్ అని అరుస్తూ ఉంటే బెన్ మాత్రం డోర్ ఓపెన్ చేయకుండా ఆ బ్యాట్ తో జాంబీకి 4 తగిలించి మిక్కీ అని చెప్తాడు. మనకు లోపల ఫైట్ కనిపించదు, కేవలం సౌండ్స్ మాత్రమే వినిపిస్తాయి. మిక్కీ అరుపులు బ్యాట్ తో కొడుతున్న శబ్దాలు. కొంతసేపట్లో రూమ్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. బెన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే రక్తంలో తడిచిన మిక్కీ బేస్బాల్ బ్యాట్ పట్టుకుని నిల్చుని ఉంటాడు. నువ్వు సూపర్, అసలు దాన్ని చంపేశావు అని బెన్ చాలా గర్వంగా ఫీల్ అవుతుంటే మిక్కీ మాత్రం కోపంతో బెన్ పైన దాడి చేస్తాడు. 2 దెబ్బలు వేస్తాడు. బెన్ ఆ దెబ్బలు సైలెంట్ గా తీసుకుంటాడు. తర్వాత మిక్కీ అక్కడి నుంచి పారిపోతాడు. బెన్ కి తెలుసు అతను చేసింది తప్పైనా అది అవసరమని. తర్వాత బెన్ మిక్కీని ఓదార్చడం కోసం అతని దగ్గరికి వెళ్తాడు. అక్కడ మిక్కీ ఏడుస్తూ చెప్తాడు యానీ తనని రావద్దు అనేసిందని. తన మాటల వల్ల మిక్కీ చాలా హర్ట్ అయి ఉన్నాడు. బెన్ కి వీరిని చూస్తే నవ్వొస్తుంది. కానీ వాడు, తనేమైనా నీ గర్ల్ ఫ్రెండా, తను నిన్ను బ్రేకప్ చేసినట్టు మరి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, తను మనకి వద్దు, అదే నీకు నేనున్నాగా అని అతన్ని ఓదారుస్తాడు. మిక్కీని చేర్ చేయడం కోసం బెన్ అతనితో క్యాచ్ ఆడతాడు. కానీ మిక్కీ చాలా సైలెంట్ గా ఎవరితోనూ మాట్లాడకుండా డిప్రెషన్ లోనే ఉంటాడు. బెన్ మిక్కీని నవ్వించడం కోసం డాన్స్ ఆడి ఇంతలా ట్రై చేయడం చూసి మిక్కీ కూడా ఫస్ట్ టైం బెన్ అతన్ని ఎంత కేర్ చేస్తున్నాడు అనే విషయాన్ని రియలైజ్ అవుతాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ మంచి టైం స్పెండ్ చేస్తారు. మిక్కీ తన హెడ్ ఫోన్స్ లో టైం స్పెండ్ చేయడం తగ్గించి బెన్ పైన ఫోకస్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఆపిల్స్ తింటారు, వాటిని యూస్ చేసుకుని బేస్బాల్ ఆడతారు. ఇలానే వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మిక్కీ పూర్తిగా రికవర్ అయ్యాక వాళ్ళు మళ్ళీ జర్నీ స్టార్ట్ చేస్తారు. దారిలో వాళ్ళకు మంచి బ్లాక్ కలర్ కార్ కనిపిస్తుంది. ఇదేంటి కార్ రోడ్ మధ్యలో ఉంది అని వీళ్ళు చుట్టూ చూస్తారు, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. మిక్కీ ఆ కార్ బానెట్ పైన చేవేసినప్పుడు అది వేడిగా ఉన్నది అనే విషయాన్ని నోట్ చేస్తాడు. అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు దగ్గరలో ఉన్నారు. అతని ఈ విషయం గురించి బెన్ కి ఇన్ఫార్మ్ చేస్తాడు. బెన్ కూడా అలాంటి చుట్టూ చూస్తూ ఎవరైనా ఉన్నారా అని అరుస్తాడు. దీని ఓనర్ ఎవరో, కానీ వాళ్ళు రిటర్న్ వచ్చేలోపు ఈ కార్ నుంచి ఫ్యూయల్ దొంగతనం చేసి
వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని బెన్ మిక్కీని ఎవరైనా వస్తున్నారో లేదో చూడు అని చెప్పి అతను ఫ్యూల్ ని క్యాన్ లో కలెక్ట్ చేస్తుంటాడు. కానీ సడన్ గా కార్ వెనక నుంచి జెర్రీ అనే ఒక అతను బయటికి వచ్చి అతను మిక్కీ గొంతు మీద కత్తి పెట్టి పట్టుకుంటాడు. జెర్రీ చూడ్డానికి చాలా డెస్పరేట్ గా భయంతో వణుకుతుంటాడు, కానీ కొంచెం డేంజరస్ గా కూడా ఉంటాడు. అతను బెన్ దగ్గర నాకు కార్ కీస్ కావాలి, ఇప్పుడే ఇవ్వు లేకపోతే వీడి గొంతు కోసేస్తా అని బెదిరిస్తాడు. కానీ బెన్ చాలా కామ్ గా గన్ పాయింట్ చేస్తూ వాడిని వదిలే, లేకపోతే నేను మీ ఇద్దరిని షూట్ చేసి కార్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని అతను జెర్రీతో మైండ్ గేమ్స్ ఆడతాడు. జెర్రీ, నేను అరిజోనా వెళ్ళాలి, నా ఫ్యామిలీని మీట్ అవ్వాలి, నాకు కీస్ ఇవ్వండి, నేను మిమ్మల్ని ఏం చేయకుండా వెళ్ళిపోతా అని నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తాడు. వీడి మాటల్ని బట్టి వీడిని ఈజీగా యామర్చేయొచ్చని బెన్, సరే సరే నేను నీకు కార్ ఇస్తా, కానీ కీస్ నా దగ్గర లేవు, అవి కార్ ఇగ్నిషన్ లోనే ఉన్నాయి, నువ్వు మిక్కీని వదిలేసి కార్ తీసుకుని వెళ్ళిపో అంటాడు. జెర్రీని నమ్మించడం కోసం బెన్ తన దగ్గర ఉన్న గన్ని దూరం విసురుతాడు. చూసావా, ఇప్పుడు నా దగ్గర వెపన్స్ లేవు, నువ్వు కూడా మిక్కీని వదిలే అంటాడు. ఆలోచించి జెర్రీ కూడా అలానే చేసి మిక్కీని వదిలేసి అతను కార్ లోపలికి వెళ్లి కూర్చుని కార్ స్టార్ట్ చేద్దామని చూస్తే అక్కడ కీస్ లేవు, అవి బెన్ పాకెట్ లో ఉన్నాయి. అతను జెర్రీని మోసం చేస్తాడు. బిట్రేయల్ వల్ల జెర్రీ అతన్ని తిడుతూ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ బెన్ గన్ తీసుకుని అతన్ని షూట్ చేసేస్తాడు. దగ్గరికి వెళ్లి తలలో కూడా ఇంకోసారి షూట్ చేసి అతని చావుని కన్ఫర్మ్ చేస్తాడు. తర్వాత బెన్ మిక్కీ దగ్గరికి వెళ్లి నీకేం కాలేదు కదా అని అడిగితే మిక్కీ చాలా కోపంగా అతను మనిషి బెన్, ఒక జాంబీ కాదు, అండ్ అతను జస్ట్ తన ఫ్యామిలీని చూడ్డానికి అరిజోనాకి వెళ్ళాలి అనుకున్నాడు, అతన్ని ఎందుకు చంపావని తిడతాడు. కానీ బెన్ మాత్రం అతను నీ గొంతు మీద కత్తి పెట్టాడు మిక్కీ, మనిషైనా రాక్షసుడైనా నిన్ను చంపడానికి ట్రై చేస్తే నిన్ను చంపేస్తా అని బెన్ చెప్తాడు. కొంతసేపట్లో అదే రోడ్ మీదకి ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆగుతుంది. ఈ ఫ్రెండ్స్ ఇద్దరు మళ్ళీ అలర్ట్ అవుతారు. ఆ ట్రక్ నుంచి ఒక లేడీ ఇంకా తన బాడీ గార్డ్ పెద్ద గన్ పట్టుకున్న ఒక వ్యక్తి దిగుతారు. ఆ లేడీ వీళ్ళ దగ్గర ఈ కార్ మాదే, దీన్ని జెర్రీ మా దగ్గర నుంచి దొంగతనం చేశాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతారు. అందుకు బెన్ వాడు మా కార్ని కూడా దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు, వాడిని మేము గన్ చూపించి భయపెట్టాము, వాడు అడవిలో పారిపోయాడు అని అబద్ధం చెప్తాడు. మంచి పనే చేశారు అని చెప్పి ఆ లేడీ కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మిక్కీ అప్పుడే తన వాయిస్ బట్టి నువ్వు యానీ కదా అని తన దగ్గరికి వెళ్లి అడిగితే యానీ మిక్కీ విల్ని ఫాలో అవుతున్నాడని అపార్థం చేసుకుని తనకి చాలా కోపం వచ్చి మాటలు లేకుండా గన్ తీసుకుని తను బెన్ కాళ్ళలో షూట్ చేసేస్తుంది. బెన్ నొప్పిలో అరుస్తుంటాడు. యానీ మిక్కీ దగ్గరికి వచ్చి నేను మీకు చెప్పాను కదా మమ్మల్ని వెతకొద్దు అని, మా ప్లేస్ మీరు అనుకున్నట్టు ప్యారడైస్ ఏం కాదు, మీరక్కడ వెల్కమ్ లేదు, ఇంకోసారి మీరు ఎక్కడైనా మాకు కనిపిస్తే మిమ్మల్ని షూట్ చేసి చంపేస్తాము అని తను బెదిరించి యానీ మిక్కీ దగ్గర వాళ్ళ కార్ కీస్ అడుగుతుంది. బెన్ ఇవ్వద్దు అని చెప్తాడు, కానీ మిక్కీ ఇచ్చేస్తాడు. తను ఆ కీస్ ని పక్కనే ఉన్న దట్టమైన గడ్డిలో విసిరిస్తుంది. మమ్మల్ని ఫాలో అవ్వకండి అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళ కారులోకి నుంచి వెళ్ళిపోతారు. మిక్కీ షాక్ లో ఉంటాడు, అతనికి ఏం చేయాలో అర్థం కాదు. బెన్ తన కాలికి తనే స్వయంగా ట్రీట్మెంట్ చేసుకుంటాడు. చీకటి పడేలోపు ఎలా అయినా ఆ కార్ కీస్ ని వెతకాలి అని మిక్కీ రెస్ట్ తీసుకోకుండా చాలా కష్టపడి ఆ ప్లేస్ అంతా వెతుకుతుంటాడు. బెన్ ఇప్పటికీ కూడా మిక్కీ పైన కోపంగా లేడు. అతను జోక్ చేస్తూ ఎంతైనా తను ఒక అమ్మాయి అనే విషయాన్ని మాత్రం నువ్వు కరెక్ట్ గా చెప్పావులే అని మిక్కీ బెటర్ గా ఫీల్ అయ్యేలా చేయడానికి ట్రై చేస్తుంటాడు. కీస్ దొరకకపోవడంతో ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరూ కార్లోనే స్టే చేస్తారు. ఏదో సౌండ్ వినిపించి వీళ్ళు లైట్స్ ఆన్ చేసి చూస్తే వీళ్ళ దగ్గరికి చాలా జంబీస్ వస్తూ ఉంటాయి. మిక్కీ మనం వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి బెన్ అని అంటాడు. కానీ బెన్ బుల్లెట్ గాయం వల్ల అతను పరిగెట్టే స్థితిలో లేడు. సో మిక్కీ కూడా తిరిగి కారులోకి వచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ రోజు చూస్తే వాళ్ళ కార్ చుట్టూ కొన్ని వందల జాంబీస్ చేరి లోపలున్న వీళ్ళిద్దరిని తినేయడానికి ప్రయత్నిస్తుంటాయి. కానీ వాటికి ఆ డోర్స్ ని ఎలా ఓపెన్ చేయాలో తెలియవు. ఇలానే కొన్ని రోజులు గడిచిపోతాయి, కానీ జాంబీస్ మాత్రం వీళ్ళని వదిలేసి వెళ్ళవు. బెన్ ఫ్రస్ట్రేషన్ లో సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని వెళ్లి కొన్ని జాంబీస్ ని షూట్ చేసేస్తాడు. బట్ వీళ్ళ సిచ్యువేషన్ లో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు. రోజులు గడుస్తుంటే వీళ్ళ దగ్గర ఉన్న ఫుడ్ ఇంకా వాటర్ కూడా తగ్గిపోతుంది. లోపల వీళ్ళిద్దరికి మెంటల్ బ్రేక్ డౌన్ అవుతుంది. వీళ్ళిద్దరూ గొడవ పడతారు. మిక్కీ టైం పాస్ చేయడం కోసం సాంగ్స్ వింటాడు. అలాగే వీళ్ళు కారులో ఉన్న బ్లాంకెట్స్ ని యూజ్ చేసుకుని ఆ జాంబీస్ వీళ్ళకి కనిపించినట్టు స్క్రీన్స్ అన్నిటిని కప్పిస్తారు. కానీ వీళ్ళు ఎంత వెయిట్ చేసినా ప్రయోజనం లేదు. కార్ నిండా ఎంటీ క్యాన్స్ తో కంప్ అయిపోతుంది. మిక్కీ ఏమో చాలా డల్ గా హోప్లెస్ గా కూర్చుని ఉంటాడు. వాళ్ళ దగ్గర వాటర్ కూడా అయిపోతుంది. మిక్కీ బెన్ ని అడుగుతాడు మనిషి నీళ్ళు లేకుండా ఎన్ని రోజులు బ్రతకగలడు అని. బెన్ కి ఆన్సర్ తెలియదు, కానీ వీళ్ళ సిచ్యువేషన్ క్రిటికల్ అని అర్థమవుతుంది. వాటర్ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వైన్ బాటిల్స్ ని తాగడం స్టార్ట్ చేస్తారు. ఆ మందు ఎఫెక్ట్ వల్ల ఈ ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ సిచ్యువేషన్ ఇంకా వాళ్ళకి వచ్చే ఫ్రస్ట్రేషన్ మొత్తం మర్చిపోయి టైం పాస్ అవ్వడం కోసం రాక్ పేపర్ సిజర్స్ ఇంకా కొన్ని గేమ్స్ ఆడుకుంటారు. ఇలా వీళ్ళకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ మంచి హ్యాపీ టైం స్పెండ్ చేసుకుంటారు. అయినా జాంబీస్ వదలట్లేదే. కాబట్టి ఒకరోజు మిక్కీ విరక్తితో తనే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం కనుక తను బయటికి వెళ్లి ఆ కీ తీసుకుని వస్తాను అని చెప్పి సన్ రూఫ్ ఓపెన్ చేసుకుని వెళ్తాడు. ఆ జాంబీస్ కొంచెం స్లో కాబట్టి వాడికి తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బయటికి వెళ్లిన వాడు ఎంతసేపు అయినా తిరిగి రాడు. బెన్ తన ఫ్రెండ్ కి ఏమైందో అని చాలా కంగారు పడతాడు. రిలాక్స్ అవ్వడానికి సిగరెట్ తాగుతూ కర్టెన్స్ ద్వారా చూస్తూ ఉంటాడు. చాలాసేపు తర్వాత మిక్కీ మళ్ళీ లోపలికి వస్తాడు. బెన్ తన ఫ్రెండ్ ని మళ్ళీ చూసి చాలా సంతోషపడతాడు.
కానీ మిక్కీకి కీ దొరకలేదు. కానీ అంతకన్నా దారుణం ఏంటంటే మిక్కీని ఒక జాంబీ కొరికేసి ఉంటుంది. అతను ఇన్ఫెక్ట్ అయిపోయాడు. అతను ఏడుస్తూ ఉంటాడు. అతన్ని చూసి బెన్ కూడా ఏం చేయాలో తెలియక ఏడుస్తాడు. మిక్కీ నన్ను ఏం చేయొద్దు బెన్ అని చెప్పి ఏడుస్తాడు. కానీ బెన్ కి తెలుసు ఈ జాంబీ ఇన్ఫెక్షన్ కి క్యూర్ లేదు. సో అతను తన గన్ తీసుకుని మిక్కీ వైపుకు పాయింట్ చేస్తాడు. అతనికి తన ఫ్రెండ్ ని చంపాలని లేదు. కానీ రేషనల్ గా ఆలోచించి ఎప్పుడైతే మిక్కీ ఒక జాంబీలా మారడం స్టార్ట్ అవుతాడో వెంటనే అతన్ని షూట్ చేసేస్తాడు. ఒకటే బుల్లెట్, ఒకటే హెడ్ షాట్, మిక్కీ అవుట్. బెన్ చాలా బాధపడతాడు. అతను ఇప్పుడు ఒంటరి అయిపోయాడు. కార్ అంతా సైలెంట్ అయిపోయింది. బెన్ తన బెస్ట్ ఫ్రెండ్, తన బ్రదర్ లాంటి వాడిని చంపేశాడు. ఆ గిల్ట్ లో అతను ఉంటాడు. అతను పిచ్చి పెట్టినట్టు ఫ్రస్ట్రేషన్ ని ఎలా తీర్చాలో తెలియక చాలా వింతైన పనులు చేస్తుంటాడు. మిక్కీ శవాన్ని గుడ్డతో కప్పి అతను వాకీటాకీ తీసుకుని అతను ఈసారి యానీతో కనెక్ట్ అవుతాడు. అతను చెప్తాడు, యానీ మిక్కీ చనిపోయాడు నీ వల్లనే. నువ్వు నాతో పెట్టుకుని పెద్ద తప్పు చేస్తావు. నిన్ను ఖచ్చితంగా చంపేస్తా. ఇదే నీ తలరాత, గుర్తుంచుకో అని చెప్పి కట్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో బెన్ కాళ్ళు మొత్తం హీల్ అయ్యాక అతను ఆ కార్ నుంచి తప్పించుకున్నట్టు చూపిస్తారు. జాంబీస్ అన్ని వీడి వెనకాలే వస్తుంటాయి. కానీ వీడు అసలు పట్టించుకోకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని తన లోకంలో తన మ్యూజిక్ తో తన ఫ్రెండ్ మిక్కీని గుర్తు చేసుకుంటూ చేతిలో బేస్బాల్ బ్యాట్ పెట్టుకుని యానీని వెతుకుతూ ముందుకు సాగుతాడు. సినిమా ఇక్కడే ఎండ్ అయిపోతుంది. ఇది ఒక హ్యాపీ ఎండింగ్ కాదు. లైఫ్ అంటే ఇలానే ఉంటుంది, అన్నిటిని మనం అక్సెప్ట్ చేసుకుని వెళ్ళాలి అని మనకి చెప్పే ఒక రియలిస్టిక్ ఎండింగ్. సో ఇది గైస్ ద బ్యాటరీ అనే సినిమా స్టోరీ. చాలా సింపుల్ గా స్టార్ట్ అయ్యి హార్ట్ బ్రేకింగ్ గా ఎండ్ అయింది కదా. అసలు మీకు ఈ సినిమాలో ఎవరి ఫిలాసఫీ కరెక్ట్ అనిపించింది? బెన్ చెప్పినట్టు ఎమోషన్స్ ని పక్కన పెట్టి షార్క్ లా సర్వైవ్ అవడం కరెక్టా, లేదా మిక్కీ లాగా చిన్న చిన్న విషయాల్లో హ్యాపీనెస్ వెతుకుతూ హ్యూమానిటీని వెతకడం కరెక్టా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.